పాపారావు గారితో. పాపారావు గారు, ఈ పార్లమెంట్ సెషన్లో ముఖ్యంగా మొదటి రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత దానికి ఒక్కసారి రాహుల్ గాంధీ గారి ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం అనేక మంది క్యాబినెట్ మినిస్టర్లు చేశారు. 5గురు క్యాబినెట్ మినిస్టర్లు ఆయన మాట్లాడుతుండగానే లేచి నుంచొని అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ప్రధానమంత్రి సైతం 2 సందర్భాల్లో లెగిసి ఇది హిందువులకు వ్యతిరేకంగా ఉంది అని ఒకసారి, రెండోసారి నేను అపోజిషన్ లీడర్ని కాబట్టి నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను అని రెండోసారి ఆయన రాహుల్ గాంధీ గారు మాట్లాడేటప్పుడు మనం లేచి మాట్లాడడం చూసినాం. మొత్తంగా మొదటి ఈ లోక్సభ సెషన్ మొత్తం ఎలా జరిగిందని మీకు అనిపిస్తుంది? ప్రమాణంగా జరిగింది. అయితే ఒకరోజు ఇంకా దాన్ని కుదించడం అనేది బాలేదు. ఆ ఒకరోజు కుదింపు లేకుండా ఉండేటట్లయితే కనుక నీట్ మీద కూడా అదనంగా చర్చ చేయడానికి అవకాశం ఉండేది. నీట్ ఎగ్జామ్ అనేది ఈరోజు పెద్ద వివాదాస్పదమే కాదు, అది ఒక అవినీతిమయమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానంగా ప్రజల ముందు, ముఖ్యంగా యువజనుల ముందు నిలబడ్డ తర్వాత దాని గురించి కూడా చర్చ జరుగుంటే దేశం ఎదురు చూస్తుంది దానికోసం. ఆ విషయం మీద చాలా తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. రేపైతే 4వ తారీఖున కొన్ని పార్టీలో వీళ్ళు కూడా తెలంగాణలో బంద్కు పిలిపించారు ఈ విషయంలో. సరే, ఏదేమైనా కానీ ఏంటంటే ఇక్కడ చర్చ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత బలమైనటువంటి ప్రతిపక్షం నాకు తెలిసి అయితే ఇదే. మొత్తం పార్లమెంటరీ చరిత్రలో బలమైన ప్రతిపక్షం, పాలక పక్షానికి ధీటుగా ఉన్నటువంటి ప్రతిపక్షం ఈసారి చాలా బలంగా ఉంది. తర్వాత దీనిలో ఏంటంటే, సరే మోడీ గారు 2 సార్లు జోక్యం చేసుకున్నారు రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు. అలాగే 5 సభ్యులు, వాళ్ళలో కూడా చాలా కీలకమైన వ్యక్తులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా జోక్యం చేసుకోవటం రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు అనేది చాలా పెద్ద ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఫర్ రాహుల్ గాంధీని గతంలో వాళ్ళు ఆ మాట నేను తప్పక వాడుతున్నాను, పప్పు అని విమర్శించిన వాళ్ళు ఈరోజు వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆరాంగా కూర్చోలేక అలజడికి ఆందోళనకి గురయ్యి జోక్యం చేసుకోవాల్సి రావటం. రాజ్నాథ్ సింగ్ లాంటి పెద్ద ఆయన, అలాగే అమిత్ షా లాంటి బలమైన నాయకుడు, హోమ్ మినిస్టర్, ఆయన జోక్యం చేసుకోవాల్సి రావటం. ఇంకా ముగ్గురు ఎంపీలు. దీనంతటినీ మించి మోడీ గారు 2 సార్లు లేచి మాట్లాడాల్సి రావటం. అందులో కూడా ఆయన అపోజిషన్ లీడర్ మాట్లాడుతున్నాడు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఇలాంటి వాటికి జవాబు అని చెప్పి మాట్లాడటం అనేది అపోజిషన్ లీడర్ అనేది కాదు. రాహుల్ గాంధీ ఉపన్యాసం నిజానికి చాలా అభద్రత కలిగించి ఆందోళన కలిగించే విషయంగా నిన్న బీజేపీకి పార్లమెంట్లో మొన్న ఉందనేది నిజం. కాబట్టి ఏంటి, ఈ విషయంలో వాళ్ళకి జోక్యం చేసుకుని ఆపాల్సిన అవసరం, అప్పటికప్పుడు చెప్పే పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం గురించి నిస్సందేహంగా మొట్టమొదటిసారిగా హీ కేమ్ ఆఫ్. ఆయన 10 సంవత్సరాలు ప్రతిపక్షానికి నాయకుడే లేడు, ప్రతిపక్ష నాయక హోదా ఎవరికీ లేదు. ఈసారి ప్రతిపక్ష నాయకుడి హోదా వచ్చిన తర్వాత ఆయన హీ మేడ్ ఏ మార్క్. ఈ కారణం చేతనే మోడీ గారు నిన్న స్పీకర్ను ఉద్దేశించి తన ప్రసంగంలో మాట్లాడుతున్నప్పుడు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద రాహుల్ గాంధీ గురించి మాట్లాడాల్సి రావటం. అంటే బహుశా గతంలో బహిష్కరించినట్టు మళ్ళీ పార్లమెంట్ బహిష్కరణకి ఏమైనా ప్రతిపాదిస్తున్నారనే సందేహం వచ్చే విధంగా, రాహుల్ గాంధీని గతంలో పార్లమెంట్ నుంచి చేసిన విధంగా మళ్ళీ అట్లాంటి చేయాలని ప్రయత్నిస్తున్నారనే విధంగా ఇట్లాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనే మాటలు కూడా మాట్లాడటం. మొన్న రాహుల్ గాంధీ ఎంత విజయవంతంగా, ఎంత అద్భుతంగా ప్రసంగించారైనా దానిలో సందేహం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని చాలా వరకు డిస్టార్షన్ రూపంలో ప్రజల ముందు ఉంచారు. వాస్తవానికి ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రసంగంలోని సింహభాగం ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఎంఎస్ఎంఈల దెబ్బతింటాం, అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దెబ్బతింటాం, డిమానిటైజేషను, కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి జిఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థకి ఏ రకంగా సమస్యగా మారినాయి అని చెప్పడం, చాలా పెద్ద ఎత్తున వీటి గురించి మాట్లాడాడు ఆయన. కానీ ఎంతకీ ఆయన తీసుకొచ్చి ఆయన ప్రస్తావించినటువంటి బీజేపీ తాలూకు ఉంటుంది ఆ పేరుతో ఇది చేస్తుంది అనే దాన్ని మాత్రమే ఆయన కొంత చుట్టూ చర్చల్లో కానీ లేకపోతే పత్రికా పక్కంగా కానీ దాని చుట్టూ జరిగింది తప్పితే చర్చ హిందుత్వ వ్యతిరేక రాహుల్ గాంధీ అనేది కానీ నిజంగా 62 నిమిషాలు అనుకుంటా ఉపన్యాసం ఉంది రాహుల్ గాంధీ ఉపన్యాసం. ఆ ఉపన్యాసం మొత్తం ఆశాంతం విన్న వాళ్ళకి ఎవరికి ఆయన ఏమాత్రం ఏ హిందువుని హిందూ మతాన్ని అవమానించలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. పాపారావు గారు, ఇక్కడ ఒక విషయం, మోదీ గారు ప్రస్తావించినట్టు లేదు అమిత్ షా గారు అపోలజీ కోరినట్టు, నిజంగా రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్లో హిందువులు అని చెప్పుకునే వాళ్ళు విద్వేషపూరితమైన వ్యాఖ్యలు, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వైలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనే వ్యాఖ్యలో హిందుత్వం లేదు బీజేపీ చెప్పుకుంటున్న హిందుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకుంటుందండి?
బీజేపీ వాళ్ళే కాదు కదా హిందువులు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు హిందూ మతంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే. దాని వాళ్ళు ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నేను దేవుణ్ణి విశ్వసించను, నాస్తికుడిని. అయినా ఆ మతంలో పుట్టాం కాబట్టి ఎక్కడైనా కాలంలో రాయాల్సి వస్తే రాస్తాం. అది లేకపోతే సైకి దానికి పెద్ద దేశంలో హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళందరూ ఈరోజు ఓట్లేసి ఉంటే బీజేపీ మొన్న 230-40 సీట్లు కాదు, 400, వాళ్ళు అనుకున్న 400 కూడా కాదు, 450, 500 తెచ్చుకోవాలి సీట్లు. మరి వాళ్ళంతా వేసారా? హిందువులంతా బీజేపీకి వేసారా? ఎంత శాతం మంది జనాలు బీజేపీ ఓటేశారు మొన్న ఓట్లేసిన వాళ్ళలో? ఏంటంటే హిందువులకు మొత్తం ఏకసొత్తు ఏక గుండుగుత్తగా నేనే మొత్తం మోనోపలి నాదే హిందువుల మీద అని చెప్పేది పూర్తిగా అబద్ధం, తప్పు కూడా. అందుకని ఏంటంటే హిందువులకి ఏకైక ప్రతినిధి బీజేపీ కాదు. హిందువులు రకరకాలుగా రాజకీయ భావాలు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఏకీకృతమైనటువంటిది ఏంటంటే వాళ్ళు హిందూ. అంత మాత్రాన వాళ్ళంతా భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండకూడదని, వాళ్ళంతా మా వెనకే ఉండాలని, మేమే వాళ్ళకి కొంచెం అదే మోనోపలిస్టిక్ రిప్రజెంటేటివ్స్ అనేది కుదరదు. రాజకీయాలు వేరు, మతం వేరు. రాజకీయాల్ని మతాన్ని ఇంత స్థాయిలో కలపడం అనేది సరైంది కాదు. మతం అంశంలో ఏదైనా సమస్యలు ఉంటే రాజకీయాల పరంగా ప్రస్తావించడం వేరు. మత సమస్యలు లేకపోతే అపీజ్మెంట్ అని ఏదైతే బీజేపీ మాట్లాడుతుందో దాని విషయాల్లో సమర్థించడం, వాళ్ళు మాట్లాడుకోవటం వేరు. కానీ అది కాకుండా మీరు ప్రతి విషయంలో తెచ్చి మతాన్ని అంటే ఏదో ఉంది కదా, అంటే సామెత ఏదో గుర్తులేదు కానీ కనపడ్డ ప్రతి విషయానికి మతాన్ని అడ్డం తెచ్చి పెట్టుకునేది, అది మతాన్ని కూడా పలచపరిచేది, మతాన్ని కూడా నిర్జీవపరిచేది, మతం మీద కూడా మరకలేసేదిగానే ఉంటుంది వీళ్ళ తీరు. అందుకని వాస్తవానికి మతానికి వీళ్ళు చేస్తున్న మేలు కంటే చెడే ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ పాపారావు గారు. లింగం యాదవ్ గారు, రాహుల్ గాంధీ గారు ప్రస్తావించిన అనేకమైన అంశాలలో